కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతుందని కాదు, పడినా కూడా లేస్తుందని వివేకానంద గారు చెప్పారు. అంటే పడిపోయామని చాలామంది యువత డిప్రెషన్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఇమీడియట్గా రాదు. కొందరికి తొందరగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు, కానీ సక్సెస్ అనేది పక్కా. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. సో వివేకానంద గారి జీవితాన్ని, ఆయన నడిచిన మార్గాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా యువతకు తెలియజేస్తున్నాను. అండ్ ఆయన బ్రతికింది కేవలం 39 ఏళ్ళు అయినా, చనిపోయిన 120 ఏళ్ళైనా ఈరోజు ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఆయన మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆచరణలో పెడుతున్నాము అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీ అందరూ కూడా తెలుసుకోవాలి, ఆచరించాలి. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు, అంతేనా? సో దీనిని కరెక్ట్గా పాటిస్తున్న యూత్ ఐకాన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కబుర్లు చెప్పరు, ఏదైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. సో జగనన్నని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని యూత్ అంతా కూడా కబుర్లు అనేది టైంపాస్కి చేయాలే కానీ ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని ఎప్పుడూ చెప్తారు యువతకి. ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధించాలి. ఆ సాధించే ప్రయత్నంలో అప్పుడప్పుడు మనకి ఓటములు ఎదురైనా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి మన గోల్ని రీచ్ అయ్యేంత వరకు వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ పాదాల చెంత ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.